కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టులో ఒకటిగా నిలిచింది. 2012, 2014, 2024లో టైటిల్స్ గెలిచిన ఈ జట్టు ఇప్పుడు 2026 సీజన్లో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. కొంతమంది కీలక ఫాస్ట్ బౌలర్లు దూరమైనప్పటికీ జట్టులో ఉన్న 5 మ్యాచ్ విన్నర్లు కేకేఆర్ను మళ్లీ ఛాంపియన్గా నిలబెట్టగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. కేకేఆర్ ఈసారి తన అమలు పొదిలో చేర్చుకున్న అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఫిన్ అలెన్. మొన్న జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ఈ కివీస్ బ్యాటర్ ఐపీఎల్లో పరుగులు సునామీని సృష్టించేందుకు రెడీగా ఉన్నాడు. 177 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసే అలెన్ పవర్ ప్లేలో జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలకం కానున్నాడు. 25.20 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకున్న కెమెరూన్ గ్రీన్ జట్టులో అత్యంత కీలకమైన ఆల్రౌండర్. ఇటీవల షెఫీల్డ్ షీల్డ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన గ్రీన్ అటు బ్యాట్తోనూ ఇటు బంతితోనూ మ్యాచ్ను మలుపు తిప్పగలడు. ఐపీఎల్లో ఇప్పటికే మంచి సగటుతో పరుగులు సాధించిన గ్రీన్ మిడిల్ ఆర్డర్లో జట్టుకు కొండంత అండ. దశాబ్ద కాలంగా కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సునీల్ నరైన్ ఈసారి కూడా జట్టుకు ప్రధాన అస్త్రం. ఓపెనింగ్లో మెరుపులు మెరిపించడమే కాకుండా తన మిస్టరీ స్పిన్తో వికెట్లు తీయడంలో నరైన్ సిద్ధహస్తుడు. ఐపీఎల్లో 92 వికెట్లు తీసిన అనుభవం నరైన్ సొంతం. టీ20 వరల్డ్ కప్ విజయంలో భాగస్వామి అయిన వరుణ్ చక్రవర్తి ఐపీఎల్లో కేకేఆర్ ప్రధాన స్పిన్నర్. మిడిల్ ఓవర్లో పరుగులు నియంత్రించడంతో పాటు కీలక వికెట్లు తీయడంలో వరుణ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే ఐపీఎల్లో 100 వికెట్లు మైలురాయిని చేరుకున్న ఇతను ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారనున్నాడు. 18 కోట్లతో జట్టులోకి వచ్చిన పతిరానా కేకేఆర్ బౌలింగ్ విభాగానికి కొత్త బలాన్ని ఇచ్చాడు. డెత్ ఓవర్లో యార్కర్తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో ఇతను దిట్ట. ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలు ఉన్నప్పటికీ మైదానంలోకి దిగితే మాత్రం కేకేఆర్ బౌలింగ్ లైనప్ తిరుగు లేకుండా ఉంటుంది.